హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద డే 64. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ సంవత్సరం జరుపుకుంటున్న మనం ఇదొక్క రోజైనా సరే కుల మత భేద ప్రాంతాలతో పని లేకుండా ప్రతి ఒక్కరు జెండా పండుగ జరుపుకుందాం అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనకి శనివారం. నా కోసం మావోడు వాడిని సుఖంలో వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే నా కోసం 100 కిలోమీటర్ల బండి దొరకకుండా వచ్చాడు. సో ఈరోజు శనివారం మనకి ఆఫ్. బండి లేదా, ఫోన్ లేదా, ఉంటుందిలే. నా కోసం వచ్చాడు. ఈరోజు మంచిగా తిరుగుదామని అనుకుంటున్నా. సినిమా కానీ ఏదో ఒకటి మొత్తానికి తిరగాలి ఈరోజు. సో ఎట్లా గడుస్తుందో చూద్దాం. వీటితో పాటు మల్లిగాడు కూడా యాడ్ అవుతాడు. సెట్ ఈ రోజుకి మీకు ఎంత కంట కావడం అంటే కమెంట్లు పెట్టినట్టే పెట్టట్లేదు కదా. ఏదో ఒక రోజు నేను ఫేమస్ అవుతా. ఫేమస్ అయిన రోజు మీరు కమెంట్లు పెట్టిన కూడా నేను రిప్లై అయ్యాను, అప్పుడు చెప్తా మీ సంగతి. పదా. వీడే హేమంత్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా కోసం 100 కిలోమీటర్లు బండి తోలుకుంటూ వచ్చాడు. అదే వాడి ప్లేస్లో నేనుంటే వచ్చేవాడిని కాదేమో, కానీ నా కోసం వచ్చాడు. పెట్టినా పెడతారు నాయన ప్రస్తావి పెడతా. ఫేమస్ చేద్దాం నిన్ను కూడా. మనం నిద్రలు లేచేసరికి 11 దాటేసింది. ఉదయం టిఫిన్ స్కిప్, టైం 12 అయిపోయింది. పోయి భోజనం చేసుకుని మనోడు నేను తినేస్తా. మంచిగా చింతకాయ పచ్చడి కింద ఏం చేశారో చూసేసి దాన్ని బట్టి కూర డిసైడ్ అవుదాం. ఊరు బ్యాంక్ చూసి పైకి నీ అమ్మ చూసావా, 5th ఫ్లోర్ దాకా వచ్చేది, మళ్ళీ కిందకి పోయింది. ఈ మళ్ళీ తలకాయ నొప్పి. ఈ లిఫ్ట్తో మడికి 4 ఫ్లోర్ దిగాలి, 5 ఫ్లోర్లు. వేడిగా వైట్ రైస్, ఎప్పుడుండే పప్పు, ఈరోజు ఆలుగడ్డ, స్మెల్స్ గుడ్, తినొచ్చు ఈరోజు ఇది. మంచిగా గొట్టాలు వేసి పెట్టినారు మనకి. ఈరోజు ఉదయం టిఫిన్ ఇది ఉగ్గాని. నేను ఉగ్గాని తిన్నా. జనరల్గానే ఉగ్గాని అంటే మరి ఎందుకు నాకు కొద్దిగా హేట్, తిన్నా, నేను నచ్చదు. మంచిగా గొట్టాలన్నీ వేసుకుంటా. బాగుంటాయి గొట్టాలు, చాలా బాగా చేస్తారు. వీక్లీ వన్స్ గొట్టాలు పెడతారు. నేను చాలా అనుకున్నాను కానీ ఈ పీజీ గురించి రాకముందు, వన్స్ వచ్చిన తర్వాత అర్థమైంది దీని మెయింటెనెన్స్, బయట ఉన్న వాళ్ళ పీజీ రేట్లు, ఆ మెయింటెనెన్స్ చూసి చాలా తెలుసుకున్నా. అనవసరంగా తిట్టుకుంటున్నానేమో అని అనిపించింది. లిటరల్లీ మా రూము తల మరిచిపోతుంటుంది. వీక్లీ ట్వైస్ మనకి క్లీనింగ్ ఉంటుంది మన దగ్గర. ఆ ప్లేట్ తీసుకో. అది ఇంతకంటే ఏం కావాలి. ఒక్క పూట ఫుడ్ అడ్జస్ట్ అయ్యామంటే ఒక్క పూట ఫుడ్ అడ్జస్ట్ అయ్యామంటే ఉదయం బాగుంటుంది, టిఫిన్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. సాయంత్రం చపాతీ పెడతారు, డైలీ పెడతారు. మధ్యాహ్నం ఒక్క పూట కొంచెం అడ్జస్ట్ అయ్యామంటే అదిరిపోద్ది అసలు. మంచిగా షేరింగ్ కొట్టాం. ఇంటికా నేను తీసుకొచ్చాను కదా రొయ్యల కారం, అది వేసుకొని తినిపిస్తున్నా. ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇంకా సినిమా ప్లాన్ చేస్తా. ఈరోజు టికెట్స్ ఉంటే ఈరోజు, లేదంటే రేపు. మనోడిది హేమంత్ దగ్గర ఒక ఆసిస్ ROG ల్యాప్టాప్ ఉందన్నమాట. అయితే దానికి డిస్ప్లే దగ్గర హింజ్ ఉంటుంది కదా ఎడ్జ్లో, అది కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది. అది బాగు చేపిద్దాం అనేసి అయితే బయటకు వచ్చాం అనమాట. సో ఇది ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడంటే కొండాపూర్ నుంచి మియాపూర్ వెళ్ళే సైడు. మీరు చూసుకుంటే ఇదిగో కొండాపూర్ నుంచి మియాపూర్ పోయే సైడు మనకి ఇక్కడ బాలాజీ పరాస్ కంప్యూటర్స్ అంట. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. అన్న చెక్ చేస్తున్నాడు, చెక్ చేసి చెప్తాను అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేసి అని అన్నాడు. సో చూద్దాము అసలు ఏంటి ప్రాబ్లము, ఎంత అవుతుందో ఏంటి కనుక్కొని ఇఫ్ ఇన్ కేస్ అంతా మన బడ్జెట్లో ఉంటే చేపించుకుందాము. వాటికి గేమింగ్ ల్యాప్టాప్స్కి ఎంత ప్రైస్ పెడతాం మనం? కనీసం హింజ్ కరెక్ట్గా ఇవ్వాలి కదా. హింజ్ అప్ డౌన్లో సైడ్కి అయితే మూలకి విరిగిపోయింది. ఇప్పుడు అది 2000 అవుతుందంట. మనోడిని 1500 అట్లా చెప్పాను. లేదు బ్రో, వర్క్ ఎక్కువ ఉంటుంది, గేమింగ్ ల్యాప్టాప్ కదా, కొంచెం కష్టం ఉంటుంది అని అన్నాడు. మనోడైతే హేమంత్ వద్దులేరా తర్వాత చూద్దాంలే అని అన్నాడు. తర్వాత ఏముందిలే చేయించుకో అంటే పర్లేదు తర్వాత చూద్దాంలే అని అన్నాడు. ఇంక వాడి ఇష్టం ఏమవుతుందో. ఇంకా
ఇప్పుడు దాకా బాగానే ఉండింది, ఇప్పటికిప్పుడే చూడు ఎంతలా వాన పడుతుందో. మబ్బు చూడు అట్లా వేసింది అసలు. ఓరన్నాయన, ఇప్పటికిప్పుడే చినుకులు పడ్డాయి, ఇప్పటికిప్పుడే ఎండ పడుతుంది మళ్ళీ. అదిగో ఎండ కాస్తా ఉంది. మావాడు చెక్ చేస్తా ఉన్నాడు ఎక్కడ పోవాలా తర్వాత అనేసి. మళ్ళీ పీజీ కిందకైతే వచ్చేసాను. వేరే దగ్గర చూసాం కదా, వాడైతే మాట్లాడాడు అనమాట. ఇట్లా ఏదన్నా పరిస్థితి, హిందీ ప్రాబ్లము ఏంది పరిస్థితి అని అంటే, రేపు చేస్తాను అబ్బాయి, రేపు వచ్చాను అన్నాడు. రేపు ఆదివారం, అదే రా కన్ఫర్మ్ చేసుకో, రేపు వస్తాడా లేదా, లేదంటే మళ్ళీ ఈ రోజే సెట్ చేసుకుందాము అని అంటున్నా. ఇంకా ఫోన్ చేస్తా అన్నాడు, చూద్దాం. పీజీ కాడికైతే వచ్చేసిన. అదిగో మన పీజీ. బండి పీజీ దగ్గర పెట్టేసి మన దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక 2-3 సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి. దాని దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. యాక్చువల్లీ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, షాప్స్ ఏమి ఉండవేమో అని అనుకుంటున్నాము. స్టిల్ మన ప్రయత్నం మనం చేయాలి కదా, అట్లనైతే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఏఎంబి శరత్ సిటీ మాల్ ఆపోజిట్లో ఉన్నాం. కనిపిస్తుందా? అదే ఆపోజిట్లో ఉండేదే ఏఎంబి మాల్. పోదాం దానికి కూడా. మనం ఇప్పుడు వచ్చిన దగ్గర అయితే చేయరంట. భయ్యా మీరు బేగంపేట పోతే మంచిది, అక్కడైతే చేస్తారు అని అన్నారు. బేగంపేట దాకా ఏం పోతాం ఇప్పుడు మనం, అందుకనేసి ప్రస్తుతానికి బయటికి అయితే వెళ్తున్నాము. ఇంకా వాడి డిసిషన్, ల్యాప్టాప్ వాడిది కాబట్టి క్రెయిన్ టాప్లో పెట్టారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మొత్తం తిరుక్కొని రూమ్కి అయితే వచ్చేసాము. మనవాడికి కావాల్సిన ఏమంటారు అన్న రిక్వైర్మెంట్స్లో ఎవరు ల్యాప్టాప్ టెక్నీషియన్ దొరకలా. ఒకడు దొరికాడు, వాడు షాప్ మూసుకోమన్నాడు, రేపు వస్తా అన్నాడు. సరే వాడు కూడా రేపు చేయించుకుందాం అనేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఒక నిద్ర వేసి సాయంత్రంగా మాల్కి పోదాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, సాయంత్రం మాలు గమ మంచి నిద్ర వేసా, 2:30 గంటలు పడుకున్నా. ఇప్పుడైతే రెడీ చేసి మాల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. పదండి, ఇండిపెండెన్స్ డే రోజు ఏమి మరి ఎలా ఉందో చూసేద్దాం. ఎప్పుడు చూడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది అందరూ ఆయన ఈ కొండాపూర్ దగ్గర, ఎస్పెషల్లీ ఈ మాల్ దగ్గర. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా సైడ్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంట్రీ ఇచ్చాం. మన కోసం మన ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు కూడా వచ్చాడు. కలుద్దాం, ఆడున్నాడు. ఓరు బాబు ఏం జనాలు రా నాయన, మంది జనాలు ఏందిరా నాయన. అందరు ఉంటారు కదా, ఆ స్మెల్ వేరే వస్తుంది. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 ముగ్గురు గెలిచాము. కాసేపు అట్లా తిరుక్కొని ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకొని పోతాం. చిన్న వాటికి, పనికిరాని వాటికి, చిన్న ఈవెంట్లకి ఎంత ఘనంగా చేస్తాడో ఈడ. కానీ ఇండిపెండెన్స్ డేకి ఏందో నామకే వాస్తే ఒక ఇండియా గేట్ పెట్టేసి దాన్ని దిక్కులేదా వదిలేసాడేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టినట్టే ఉంది, కానీ అది అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలే నాకైతే. ఏ మాట ఈ కలర్ బారంట, ఈ మార్కెటింగ్ అదిరింది మంచిగా. పైన సాఫ్రాన్, కింద వైట్, ఆ కింద గ్రీన్ అదరగొడ్డారు. फोकस करना है नाम की, और जैसे आप एक उठाओगे आप बटन भी प्रेस करना, ठीक है? సూపర్ గా పాడుతున్నాడు పిల్లడు. రూమ్ సెటప్ చేస్తాను కదా, తీసుకోండి ఒకటి. ఫర్నిచర్ మాల్లో ఉన్నాం. ఐటమ్స్ అయితే ఎంత నెంబర్ 1 ఉన్నాయి, ప్రైజులు కూడా అట్లనే ఉన్నాయి. ఎవరైనా సరే కొత్తగా రూమ్ కట్టాలని ప్లాన్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్కి ఫిదా అవ్వాల్సిందే. చాలా బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారండి మీకు, చూస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాలిటీ కానీ, ఎవరికైతే కలెక్షన్స్ అంటే బాగా ఇష్టం ఉంటాయో వాళ్ళకి మటుకు ఇవి బాగా సెట్ అవుతాయి.
దీంట్లో మంచిగా ఒక లైట్ దీపం కానీ పెడితే ఎట్లా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విమానం ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. అదిగో 1700 విమానం ప్రైజ్. అవి మన ఇంట్లో యాడ్ చేసామంటే దాని వాల్యూ అట్లానే ఉంటుంది. 1700 కదా, దాని వాల్యూ అలానే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇదంతా పీస్ ఆఫ్ ఆర్ట్ అంతే, డిజైన్స్ అంతే. ఇవి ప్రొఫెషనల్ చేస్తారు. వీటిని మంచిగా బుక్ షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. ఇవి ఒరే నాయన ఎన్ని ఉన్నాయరా ఇక్కడ మెటీరియల్స్. ఇప్పుడు మిర్రర్స్ చూపిస్తారండి, రకరకాల మిర్రర్స్. అదొక టైపు, అదొక టైపు, బాగున్నాయి. యాంటిక్విటీ ముందు, ఇది యాంటిక్విటీస్ ఎస్ యాడ్ చేశారు. సో అప్పుడు యాక్చువల్లీ యాంటిక్ పీసే అంట. సో అది నేను చదవలేదు, నేను యాక్చువల్లీ ఎస్ ఒకటే చూసా, సారీ. యాంటిక్స్, అది యాంటిక్స్. అది ఆట్రా, ఎంత యాంటిక్విటీ బ్రాండ్ అయితే వాడు. ఒక్కసారి చెక్ చేయండి, పీస్ ఆఫ్ ఆర్ట్ ఎంత బాగుందో. ఎస్పెషల్లీ ఇదిగోండి ఈ బుద్ధుడు బొమ్మ, అసలు ఎంత బాగుందో. ప్రైస్ వచ్చేసి 2500, కానీ ఆర్టిస్ట్కి ఇచ్చేయచ్చు డబ్బులు, ఎంత బాగా వేసాడు. అండ్ ఇది కూడా చూడండి, అదిరిపోయింది. మనకి హోమ్లో కావాల్సిన అఫీషియల్ వస్తువులు ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉన్నాయి అబ్బాయి అన్నమాటగా, అదిరిపోయినాయి. ప్రైజెస్ కూడా అలానే ఉన్నాయి. మనం ఫ్యూచర్లో చిన్న స్టూడియో సెటప్ చేసుకున్నాక అట్లాంటివన్నీ పెట్టుకోవాలని కోరిక నాకు. పెట్టుకుంటా ఏదో ఒక రోజు ఖచ్చితంగా. ఇందో లండన్ పిక్చర్, ఇలాంటి సెటప్ ఏదో ఒక రోజు చేసుకోవాలా. మనకంటూ సపరేట్ ఆఫీస్ చైర్, ఆఫీస్ టేబుల్, మంచి దాన్ని ఏమంటారా డ్రెస్సింగ్ టేబుల్, మంచి బెడ్, పైన ఇట్లాగా సీలింగ్ చేద్దాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేద్దాం. పనిలేని మంగళవాడు పోయి పిలుతారు కోరినట్టు చూడు ఏం చేస్తున్నారు. మళ్ళీ ఎంత ఇది వద్దులే పెట్టేసి. ఎంత ఇదే? 590 రూపాయలు. ఏందో మరి ఇది, ఏంది ఇది? ఎవరికైనా తెలిసి కమెంట్ చేయండి. ఛార్జింగ్ అయిపోయింది అబ్బాయి. ఏం చేస్తాను వీడియోనా? ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో కాదు, మైక్లో. మైక్ లేకపోతే వేస్ట్, గలబ వస్తుంది. చాలా బాగా. ఇది 3 షాపులు తిరిగాం. మన రేంజ్ కాదు ఇట్లాంటివన్నీ. డస్కుల ముందుకి వాటి ముందుకి బాగుంటాయి ట్రాక్టర్స్. ఏరా నీ పిల్లకాయలు నడిపిస్తుంది? నా పిల్లకాయలు నడిపించుకోవట్లేదు. నా లైఫ్లో ఒక్కసారి కూడా ఆడింది లేటండి నేను. ఇంకా ఆడతాను కూడా తెలియదు. ఏదో ఒక రోజు మంచిగా ఆడుకుందాం. దీప్తి సునైనా వచ్చింది. ఇదిగో ఈ వెనక బౌలింగ్ ఆడుతూ ఉన్నారు. ఆడుంది దీప్తి, ఈ బౌలింగ్లోనే ఆడుతుంది. బంపర్ కార్ ఇది. బాగా గుద్దుకొని ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తో పోతే. దీప్తి సునైనా అదిరిపోయింది వెనక బ్యాక్గ్రౌండ్ అయితే. చెప్పు లోపల ఎట్లా వేయడం దరిద్రంగా ఉంది. తినేకొచ్చాం. ఫ్రమ్ నవర్స్ we are learning in English. Of course. Off camera only. ఆహా, ఓహో. You got chest piece, sir?
I need protein, Ray. That's why they are given. No, this is not. Yes, it is just a leg. Leg. I don't know what it is. Like What is it? I got leg. Leg. Don't eat leg. Give to me. you want this? No, I don't. Yes, I want. Give me. Really? From heart? Yeah, no, I don't want this, Ray. Take it. Nice, bro. అదిరింది. ఇప్పుడు రూమ్కి వచ్చిన తర్వాత మంచిగా మన దగ్గర మైక్ ఉంది, మైక్లో పెట్టి మాట్లాడుతున్నాం. మాల్లో సగం మధ్యలోనే మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం అది. మంచి ఫన్ మిస్ అయ్యారు మా ముగ్గురిది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా మీ అందరికీ. బూతులు ఎక్కువ ఉంటాయి మాటల కంటే, కానీ ఫన్ ఎక్కువ ఉంటుంది. రూమ్కి అయితే వచ్చేసాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ నూర్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ లైట్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ 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 బాయ్.